అలాగే మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి కూడా వచ్చేసి ఈ వారంలోని మరి వీరికి ఎలా ఉండబోతుంది, మరి వీరు ఎటువంటి ఫలితాలను అందుకోబోతున్నారంటారు ఈ వారంలోని? వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం, పంచమ స్థానం రాహు యొక్క సంచారం, షష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం, సప్తమంలో గురువు, అష్టమంలో రవిశుక్రులు, అలానే నవమ స్థానంలో బుధుడి యొక్క సంచారం, ఏకాదశ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి ముందు ముఖ్యంగా వస్తే వీళ్ళకి సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయము, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, బ్యాంకు లోన్లు వచ్చే అవకాశం ఉంటుంది, ఆదాయ పరంగా ఆర్థిక పరంగా కూడా వాళ్ళు ముందుకెళ్తారు, మంచి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, పెళ్లి యొక్క ప్రయత్నాలు కూడా సఫలీకృతంగా అవుతాయి, విదేశాలకు వెళ్ళడానికి కూడా ఒక మార్గము కనిపించే అవకాశం ఉంటుంది. కానీ శత్రువుల ద్వారా కొంత ఆలోచనలలో మార్పులు జరగటం వల్ల కొంత వాళ్ళు ఏదైతే డైవర్షన్ చేస్తారో కరెక్ట్ రోడ్ మ్యాప్ ఇవ్వకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళని కూడా ఆలోచన చేయండి, నిర్ణయం తీసుకోండి, అందరి యొక్క ఆలోచనలు చేయండి. చేసిన తర్వాత మేధావులతోటి, నిష్ణాతులతోటి, ఎమినెంట్ స్కాలర్స్ తోటి కూడా మీరు ప్రయత్నాలు చేయండి. కానీ చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. అంటే ప్రతి పని కూడా లేటెస్ట్గా తీసుకొని జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా ముందుకు వెళ్ళటం వల్ల మంచి జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. కాబట్టి ప్రతిదాన్ని కూడా ఆలోచన చేసి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్తేనే మీకు మంచి విజయం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. ఎందుకంటే చతుర్థ స్థానంలో శని యొక్క ప్రభావం వల్ల కొంత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం, ఇంట్లో కూడా కుటుంబంలో కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం. కాబట్టి జాగ్రత్తగా ప్రవర్తించాలి. అతివేగం అనేది ప్రయాణాలు చేస్తే పనికిరాదు. నూతన వ్యాపారాలు చక్కగా ప్రారంభం చేయండి. దుస్తులు కొనుగోలు చేయటం, ఎలక్ట్రానిక్ గూడ్స్, అలానే ఇళ్లను కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా వీళ్ళకి సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. బిల్డర్స్ తోటి కొంత జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి. అలానే సంతానం ద్వారా కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. సంతానం చదవట్లేదని పిల్లలు, వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు చేయలేదని మానసికంగా ఆందోళన పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మానసికంగా ఆందోళన చెందకుండా చాలా జాగ్రత్త వివరించి ముందుకు వెళ్తే వీళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఓకే గురుగారు, వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఈ వారంలోని ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఈ వారంలోని అంటే వీరు అనుకున్న ఫలితాల కన్నా వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అనుకుంటే సో మరి ఈ వారం మొత్తంలోని ఎటువంటి ఫలితాలు చేస్తే వీరికి ఇంకా మంచి ఫలితాలు వస్తాయంటారు? తప్పకుండా అమ్మా, వీళ్ళు చేయాల్సిన మానసికంగా మెంటలీ డిజార్డర్ కాకుండా చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. అంటే సోమవారం శివుడి యొక్క ఆరాధన, తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, క్షీరపుత్రాయుధ్ని అమృతతత్వాయ ధీమహే తన్నో చంద్ర ప్రచోదయాత్ అని చంద్రుడిని ఆరాధన చేయాలి. సోమవారం జాగ్రత్తగా ఉండి భగవంతుడి యొక్క ఆరాధన, భగవంతుడి యొక్క సేవ, లేకపోతే ఈ వారంలో ప్రత్యేకంగా క్షేత్ర దర్శనం అంటే శివాలయ క్షేత్ర దర్శనం, వాళ్ళ దగ్గరగా ఉన్న దేవాలయాల్లో శివుడి యొక్క ఆరాధన చేయడం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం, వీలైతే రుద్రాభిషేకం చేసుకోవటం వల్ల కూడా చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా.